నిన్న అడిగే నెల అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉంటావు మా ఇంట్లో? ఏమనకపోతే ఇంకా నెలైనా ఇన్నే ఉండేటట్టున్నావు కదా. మా ఇల్లమే నెల అయిందా? ఎండ కొడతాను, అప్పటి వరకు పోతుంది. అప్పటి వరకు పోతా అంటావు, ఇన్నే అంటావు నువ్వు. పో జల్ది. కొంచెం పడబడుతుంది కదనే, పోతే తీయరాదు. ఏంది పొద్దుగల కష్టపుట్టినావు, దాన్ని ఏమైంది? పోదా 2 రోజులు ఉంటే ఏమైతుంది? ఏంది 2 రోజులా? నాకు గట్లెట్లుంటది? లెక్కే మనకేమన్నా ఎక్కువిస్తుందా, వాళ్ళకన్నా తక్కువ ఇస్తుందా? దాని లెక్క చూస్తేనే దాన్ని శరీసమానం ఉండాలి గంతే. ఆడ నెల గీడ నెల, ఎక్కువ రోజులు ఎందుకు ఉండాలి? మా ఇంట్లో ఎక్కువ ఎందుకు తిండాలి? 2 రోజులకే తింటుంది అది గుమ్మడాన్ని. నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? పోతే తీయరాదురా. పో నాడు. అట్లా అంటే ఓరో ఏం చేద్దాం మరి, పో అంతేనే, తప్పదు కదనే అమ్మ. ఏందిరా నువ్వు కూడా గట్టినా మాట్లాడుతాను? ఏం తొక్కదాన్ని సత్తే మీ కళ్ళు చల్లబడతాయి. ఆ గోళీ వేసుకున్నావా? ఒకటంతా తినిపోయి ఎండాకాలం తిని ఎట్ట కొడుతుంది ఎండ. ఏంది తినుడా? తినుడెక్కడిది, తిండి ఎక్కడిది? ఆడ పెట్టదు ఆ పోయినాక. ఓ తిండి తిండంటాను, పో తీసుకెళ్ళి దించిపో. తిండి కూడా తినండి ఏమట? ఓ తిండి పెడతాడు, తిండి మెల్ల గట్లనే ఉంటుంది కర్మ. ఏం చేస్తాను మెల్ల అన్నాడు. చెప్పులు లేవా? మెల్లగా కూర్చున్నావా? పోయినాయిగా. అబ్బా మెల్లగా దిగే, మెల్లగా పోయిగా. మరి ఇంట్లోకి నేను పోతున్నా, జాగ్రత్త. పోతా పో ఇక ఏం చేస్తావు? ఇటు దాంతో అటు పోడు, అటు దాంతో ఇటు వచ్చుడు. ఎవరేం బుక్కడు పెట్టేటోళ్ళు లేరు. ఆగు, ఏడికత్తన్నావు? ఏడికత్తాను అనబడుతుంది. నెల మీదే కదా ఇప్పుడు పెట్టేది వంతు. వాడు పెద్దోడు వచ్చి ఈడ వడగొట్టిపోయిండు. ఎవరి వంతు ఏం మాట్లాడుతున్నావు? నెలకి ఇంకొక రోజు తక్కువనే ఉంది, ఇంకా టైం కాకముందుకే ఇంటి గురికి వచ్చినావు. నాకేం ఎరక బిడ్డ, అది నెల అయింది పో అంటే వాడు తీసుకొచ్చి ఈడ వడగొట్టిండు. నువ్వు గట్లా అంటే నేనేటు పోవన్నే. అంటది అనదా? ఎప్పుడు ఒంటరిగా తినే బుద్ధేనాయే. అటు అయ్యన కానది, అవ్వని కానది, ఇక నిన్నేడగా అంటది. ఒక రోజు రాకముందుకే వచ్చినావు, మరి నీకన్నా తెలియదా? ఏంది బిడ్డ అట్లా మాట్లాడబడుతుంది? అదేమో ఇటు పోమ్మనబట్టి, నువ్వేమో అటు పోమ్మనబడుతుంది. ఇద్దరు కొడుకులు నా కొడుకులే కదనే, నేను కన్నా కొడుకులే కదా. మీ ఇద్దరి మధ్యలో నేను ఒక ఆట బొమ్మ లెక్క అనిపిస్తాను. బుక్కెడు పెట్టడానికి సత్తారు ఇద్దరు కదా. ఇద్దరు నీ కొడుకులే కదా. మరి ఇద్దరు నీ కొడుకులు అయినప్పుడు అప్పుడు పెద్ద కొడుకు కుక్కనికే పెట్టుకుంటూ వచ్చినావు, ఇప్పుడు కూడా పెట్టదా? ఆ మాత్రం వెళ్ళగొట్టింది రోజు రాకముందుకే. ఇవన్నీ ముచ్చట్లు నాకాడ మాట్లాడకు, చక్క ఇడికెళ్ళినాడు. వారికేం ఎక్కువ పెట్టినా, వీనికేం తక్కువ పెట్టిన బిడ్డ. ఇద్దరు శరిసమే పంచిచ్చిన కదా, ఎందుకు అంతగానో అదైతాను? మా తెలుసు నువ్వు ఎట్లా చూసుకున్నావో. 5 ఏళ్ల కింద ఎట్లా చేసినావో, నీ కొడుకు ఎట్లా చేసినావో మాకు అంత అనుభవమే. కానీ నడు వీడికెళ్ళి చక్కవో. అన్ని తీర్ల పెద్ద కొడుకు పెట్టినావుగా, ఉండిపో ఒక 2 రోజులు, తినిపో అన్నే ఉండి. ఆయన ఏమైనా పోతాందా? మంది మీద బతికేటోళ్ళకి ఎప్పుడు ఇట్లనే. ఇంకోసారికి ఇట్లా వచ్చావు. కొడుకులు కూడళ్ళు కొట్టారు. నాకు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు. ఇంకా గుడి ముందర కూర్చుంటా, కళ్ళు వచ్చి పాడవుతారు. కూడలేదు, కూపలేదు. మా అమ్మ లెక్కుంది, వీడేం చేస్తుంది? ఇది అమ్మ వీడేం చేస్తున్నావే? ఏం లేదు బిడ్డ, దేవునికి మొక్కుతాను. దేనికి మొక్కుతున్నావు? మరి గిడ కూర్చున్నావు. ఇగో ఇది వేసిర్రు, గొల్లెం పెట్టిర్రు, అందుకే బయట మొక్కి వస్తామని చెప్తాను. నువ్వు గుడికి వచ్చినావా లేకపోతే కోడలేమని అన్నదా?
నన్ను కోడలు ఏమనలే బిడ్డ, గుడికి వచ్చిన. నాకు తెలుసు కదా, ఇంటికి పోదా. నేను అత్త పో బిడ్డ, దా పోదా, నేను అత్త పోరా. దా పోదాం దా. నీడేం చెప్తున్నావు ఇవ్వలేనట్టు. నువ్వేం భయపడకు దానికి. దా. ఎటు తోలుకత్తాను? ఎటు తోలుకొస్తాను, ఇంటికి తోలుకొస్తున్నా. అగో ఇప్పుడే మన వంత వచ్చిందా? మనం అంత అత్తనే తోలుకురావాలా, రాబోతు తోలుకురావద్దా? అక్కడ గుడి మెట్ల కాడ కూర్చుంది మా అమ్మ. కూర్చొని ఇంకా ఒక్క రోజు కానే కాలే, ఇంకా ఆడికే ఉరికత్తనం ఏందత్తమ్మా? మీ కోడలు ఏమన్నా పోతుందా, నీ కొడుకు ఏమన్నా పోతుందా? అంటే చూసుకుంటే ఇడిచి పెట్టుకొని రావాలా అన్నే? మళ్ళీ అట్నే మాట్లాడతావేంది? అదే మనం ఒక రోజు ముందు పడితే మీ వదిన ఎట్లా లేస్తుంది, మీ అన్న ఎట్లా లేస్తాడు? ఒక్క రోజుకి ఏమైతుంది? ఏమద్దు, ఉండని వాళ్ళింటికనే. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అయ్యో బిడ్డ, నా కోసం మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? ఈ ఒక్క రోజుకి ఏమైంది? గుడికాడ పడుకుంటే ఎట్లా లేచి వస్తుంది. వాగే, ఇద్దరు కొడుకులు ఉండగా ఎవరు లేనట్టుగా గుడి కట్టునుడేంది? దా ఇంట్లో కొందా. అగో మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావేంది? అందరు మంచోళ్ళే, నేనే కంటు ఇక్కడ. ఓ ఊకే తీసుకొని వస్తాను ఆమెని, వాళ్ళు తీసుకుపోరు అట్లా మరి. ఆమె వేసి అన్ని మర్చిపోయినావేంది? ఏమైనా పెద్ద కొడుకు నేను కేసుకొని వచ్చినావు కదా, ఓ ఉండిపో 2 రోజులు. ఒక రోజు ఎక్కువ ఉంటే ఏం కాదు. ఎటు పోతుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అగో ఆమె మాటలు నువ్వు నా మీదకి నోరు లేపుతానవేంది? ఎన్నరు లేపినోడివి గట్లా మాట్లాడుతున్నావేంది? చూసినావా, రేపో మాపో వచ్చేదానికి మా ఇద్దరు లొల్లిలు పుట్టిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళా మర్రే చూస్తున్నావు, నడు. దాయ్ ఉన్నావా? నాకు మంచిలు తీసుకురా. ఇంకో పొలానికి నీళ్ళు అందినాయా? పెట్టినా ఇప్పుడే, మళ్ళీ కరెంట్ పోతే మళ్ళీ పెట్టచ్చు. సరే గాని మీ అబ్బ మిత్రులకు పైసలు ఇచ్చింది కదా, ఏమైనా అట అవి ఏం చెప్తలేదు అడిగినా. మనకు తెలియకుంటే ఎవరికి ఇస్తుంది పైసలు? ఎప్పుడైనా మన పైసలేనే, ఎటు అయినా మనకే వస్తాయి. ఎటు పోతాయి అనుకుంటా నువ్వు కూసుండుకుంటుండు. మీ అబ్బ తీసుకుపోయి చిన్న కొడుకు ఇంట్లో పెడుతుంది పైసలన్నీ. ఆ రోడ్ అవతల బంగ్లా కట్టుకున్నాడు పైసలతోని. మనం ఈ ఇంట్లో ఉన్నాం చూసుకో. ఇట్లనే నల్లెక్క కూర్చుంటుండి ఇక నువ్వు. మన పిల్లలు ఏం కావాలి రేపటి రోజున? అసలు లెక్క లేదు, పత్రం లేదు, ఏం లేదు. రేపటి కాలం మీ అబ్బకి ఏమన్నా అయితే ఏమైతే చెప్పు. అంతేనటవా? ఎటొస్తాయి అటే పోతాయి ఈ ట్రావిగా పైసలు. ఇప్పుడు ఆయనకి దగ్గర పెడుతుంది అటవా? మరి కాకపోతే ఒలి పెడతాంది మరి. ఒక్కతే కూర్చుండి తింటాందా ఏమన్నా పైసలు? ఆయనకి ఇవ్వకపోతే చెప్తలేవు, మాటలు వస్తలేవా, మాట్లాడతలేవు. ఒక్క రూపాయి నెరికైనా మనకు? ఒక్క నాడన్న బిడ్డ తీసుకొని ఇచ్చిందా నీకు? అంత పని చేస్తుందంటవా? రేపటి గల సడన్ గా మీ అబ్బాయికి ఏమన్నా అయితే లెక్కలన్నీ ఎవరిని అడుగుతావు నువ్వు? అరే మా అమ్మ గట్లెందుకు చేస్తుంది? ఇద్దరం కొడుకులం కదా, ఇద్దరికి సమానం ఇస్తుంది. దాని మీద లేనిపోని ఎత్తుతామే నాకు అర్థం. ఇద్దరిని సమానమే చూస్తే మనం ఉన్నకాన్నే ఉన్నాం. మీ తమ్ముడేమో బంగ్లా మీద బంగ్లా కడతాడు. మరి ఎందుకు కొలుపు ఇది? చెప్తలేవు. ఏం చెప్పమంటావా? నువ్వు ఇంతే ఇక, నీ బతుకంత ఇంతే ఇక. గిట్లనే నల్లెక్క కూర్చుంటుండి ఇక. ఛీ, నీతో మాట్లాడదాండుగా ఏం పుట్టుకను అది. పొలం కడిపోయేస్తానే, మాకు ఇట్లా అన్నం పెట్టు. సరే ప్రశాంత్, ఓ ప్రశాంత్, ఇక రారా, ఆకలి పాడైతా. అగో ఏంది ఇంట్లో పెద్ద పిట్ట ఉన్నట్టే కొడుతున్నావు? లేడైనా పొలం కడికేయండు. ఆకలి అవుతుంది, కింద పువ్వు వేసుకురావే. ఆహా ఆకలి అవుతుందా? పొద్దున ఏం చేసినావు? నీ కొడుకుతోటి కొట్టిపించినావు. నీ ముఖానికి ఇంకా నేను అన్నం వేసుకొచ్చి అన్న. అన్నం లేదు, ఏం లేదు. అన్నం అడగకు, నా వంత వచ్చిన రోజు నుంచే నీకు అన్నం పెడతా. దండం పెడితేనే పువ్వు పెట్టకుండా మసిగా నన్ను కొట్టి చంపకే. నీ కాళ్ళ మొక్క మొక్కుతేనే నన్ను కొట్టి చంపబడుతుంది కదనే. నా సొంటవ నీకు లేదా? బుక్కెడు పువ్వు పెట్టడానికి కిందగానం కొట్టి చంపబడుతుంది.
అది పోతే అక్కడ అట్లానే పడుతుంది, నువ్వు వస్తే ఇక్కడ ఇట్లానే పడుతుంది. నా బతుకు పాడుగాను. ఇద్దరు కొడుకులంగా అన్నట్టుగాను ఒక్కరు ముక్కడు పెడతలేరు. నాలి ముఖం దానా, నీకు అన్నం కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యా. ఇంకోటి గుర్తుపెట్టుకో, నీ కొడుకు వచ్చినాక నన్ను కొట్టింది, నాకు బూబ పెట్టలే అని చెప్పినావు అనుకో, బతుకవు నా ఇంట్లో. అర్థమవుతుందా? వచ్చినావా? ఇప్పుడే అనుకుంటానా ఇంకా అత్తలేదు నా అత్త అని. దిగినో కదా ఇంట్లో. రాములు, ఓ రాములు, గిన్ని మంచి లేరా? దూపు అవుతుంది. మార్చిన అచ్చుడు పాడు కనుకో. బుక్కడు మంచినీళ్ళు కూడా వేయలేదా నీ చిన్న కోడలు? ఈ ఎండలో వాడొచ్చినాయి. సాయిన్ని ఆడానే ఇన్ని దూపు అవుతాను తవ్వంట రాంగా. వాళ్ళు మంచిగా చూసుకున్నారా మరి? మంచిగానే చూసుకున్నాడు. తమ్ముడు కూడా జర టయానికి తిండి పిండి పెట్టిరు కదా. పెడతారు. ఎందుకు పెట్టారు? ఉన్నదంతా తీసుకుపోయి ఇంట్లో పెడతలేదా? వాళ్ళ ఇంట్లో పెట్టకుంటూ ఊకుంటారా? అరే ఆగే కొంచెం మాట్లాడి మామతోని. ఆగనే ఆగదురా ఇది. ఏందే చెప్పే. దాంతో ఏంది కనుక ఇట్లా కూసోరా? చెప్పు, ఏమైంది? పానం ఎట్లుంది? పెయిన్ వస్తుంది? మంచిగా ఉంటుందా? ఏ మంచిగానే ఉన్నది. ఇక్కడ బువ్వ మా పెట్టింది వాళ్ళకి కానీ ఇంకా బీపీ గోళీలు పడిచినాయి. కొంచెం అంత తీరాదు బిడ్డ అన్నట్టు. గోళీలు అన్నది లేదా? బీపీ గోళీలు వాడు మాత ఎత్తా అన్నాడు కానీ మనకి పని తీరుతలేదురా. మేము చేసిన సంపాదన అంతా నీ గోళ్ళకే వచ్చినట్టున్నది కదా. బీపీ గోళ్ళ కోసం దాన్ని పట్టించుకోకు. నాకు చెప్పు, నేను తెత్తది. ఇక బీపీ గోళీలు అంటే మనకి పని తీరుతలేదు. పెద్దోడు అన్నది ఎత్తాడు అని అంటే మేము పని పాట లేకుంటున్నాం. వాళ్ళు మంచిగా బిజీగా ఉన్నారా? అయ్యో పాడుగాడా, దేవుడు నన్ను కొంటనన్నా పోతలేడా? ఈ లొల్లి పాడుగా లొల్లికి బుక్కెడు బువ్వ పెట్టడానికి సత్తారు ఇల్లు. మరి ఏందిరా నువ్వు పెళ్ళానికే వంతు వాళ్ళకి పడుతుంది. అది గట్టినే అంటది పట్టింది. నేను తెత్తది గోళీ. పెట్టుకో ఇంట్లో. అదేం పెట్టేటట్టున్నది. బువ్వ పెడుతుంది. పెట్టందే ఇన్ని రోజులు తిన్నాడు కదా. అవి ఏం ఎదుగుతాను వాడా? నీకు గోళీలు కావాలా? గోళీలు నీ చిన్న కొడుకు తెత్తలేడా గోళీలు? ఉంటానో కదా ఆడ. వాడు తెస్తా అన్నాడు కానీ మనకి పని తీరుతలేదు. అయితే మేమే ఏడ పని పాట లేకుంటున్నాం. ఇంట్లో కూర్చున్నాడు ఇంట్లో. గట్లెందుకు మాట్లాడుతున్నావు బిడ్డ? వానుకుండే పని వానుకుంటది, వీనుకుండే పని వీనుకుంటది. అట్లయితే ఇంటికి వస్తానో గోళీలు కొనుక్కుంటావు, అన్ని తీసుకుంటానో, పోతానో, ఇంటుంటానో, మిగుతానో, మళ్ళీ వస్తాను. ఇదేనా పనిగా నీకు? ఏ పని లేదా నీకు? ఇప్పుడు తెత్తేమైతుందా నీకు? వాడు తెస్తే నీకేమైతుంది? మళ్ళీ తెత్తే ఏమైతుందని అంటాను? నా పైసలు కదా తెచ్చేది. నీ పైసలా? నువ్వు సంపాదించిస్తాను పైసలు? అంటే సంపాదించి పెట్టలేదు. ఇదంతా నేను సంపాదించి మొత్తం బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టిస్తే మేము ఇంట్లో ఉండి పొడుగు చేస్తాను. ఇక సంపాదించింది కాకపోతే ఎవరు సంపాదించింది? మళ్ళీ ఎక్కువ మాట్లాడతాను నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నాను కొడతాను? ఎదురు మాట్లాడతావు. నువ్వు కొన్నాడు ఇంట్లో చల్లాడు. నువ్వు ఇంటి మొక్కను రాకు కొన్నాడు. నువ్వు ఇంకోసారి ఇంటి మొక్కను వచ్చావు అనుకో, ఖాళీ కొడతా చెప్తానా. ఇంట్లో ఉంటే ఏం లాభా? నువ్వు ఏమైనా పని చేస్తానా? పాట చేస్తానా? తినుడు కూసుడు పండుడు తప్ప. ఓ నడువు ఇంట్లోకి నడువు. నువ్వు భూకి బరువు. నువ్వు బతుకుండి సాగుపోయాలన్న వాడు ఆ బాయిల్లో రైలు పట్టాలకి మీద నడు. ఇక సత్తా తీయ సత్తా మంచిగా ఉండుర్రు మీరే. ఇద్దరు పెళ్ళమ్మోలు మీరుండుర్రు, ఆడ పెళ్ళమ్మోలు వాళ్ళు ఉంటారు. నేనన్న వాడు సత్తా ఉండుర్రు. ఇక ఓ నడు.
పోస్ట్. పోస్టా? మా లక్ష్మి మీరు? కాదు, మా అత్తమ్మ లక్ష్మి అంటే. అమ్మకు పోస్ట్ వచ్చింది లక్ష్మికి. దేని గురించి? ఏమో ఎల్ఐసి ఆఫీస్ నుండి వచ్చింది. ఎల్ఐసి ఆఫీసా? ఏమున్నది దాంట్లో? చెక్ వచ్చమ్మా. చెక్క? సరే ఇర్రి. ఆమె సిగ్నేచర్ కావాలమ్మా. ఆమె తీసుకురండి, సిగ్నేచర్ తీసుకుని ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆమె లేకపోతే ఇయ్యవా? ఇయ్యారమ్మా అట్లా. ఆమె తీసుకురండి, సిగ్నేచర్ చేసుకొని ఇచ్చేస్తాం. సరే తీసుకొని తిన్నే ఉండు. ఓకే. ఇద్దరు కొడుకులంగా అయితే ఒక్కరు బువ్వ పెడతలేరు. ఇటు గోదా పట్టి అటు గేదో పట్టి ఇడుగైందో ఎవరి ఇంట్లో కనిపిస్తలేదు. ఇది ఏడెతకాలి దీన్ని. అత్తమ్మా లేరు. ఓ అత్తమ్మ ఆగాగాగు. ఎడిపోతాను? ఏంది బిడ్డో మళ్ళీ ఏం చెప్తానని అత్తమ్మ అత్తమ్మ అని ఉరికత్తాను. ఏ ఊగా అత్తమ్మ, తప్పైంది కదా. మళ్ళీ ఏడగొట్టి సొమ్ముతావు నన్ను. నేనేం కొట్టానత్తమ్మ, తప్పైంది అత్తమ్మ. రాను. అత్తమ్మ తప్పైంది అత్తమ్మ, ఇంటికి పోందా కదా. నేను రాను. నన్ను కొడతావు. నేను కొట్టానత్తమ్మా. నేను రాను. తప్పైంది అత్తమ్మ, తప్పైంది. కాలు మొక్కుతారు. నా కొడుకులను చూసి నువ్వు కొడతాను. తప్పైంది అత్తమ్మ, నేను కొట్టానత్తమ్మ. నా తల్లి లాంటి దాని అత్తమ్మ. పూని పంచే కొంప ముంచడానికి చెప్తాను. ఇది అత్తమ్మ రా అత్తమ్మ, దాదా ఇంటికి రాను. మళ్ళీ మీ కొడుకు వచ్చినాక నన్ను కొడతాడు అత్తమ్మ. దా అత్తమ్మ అంటే ఇప్పుడు వాళ్ళు లేడని నన్ను కొడతానని తీసుకుపోతానవా? అట్లే కాదత్తమ్మ, రా అత్తమ్మ. ఏం చేస్తుందో ఇది మెల్ల తీసుకుపోతాను. అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మ. అబ్బో నిన్ను నమ్మ. నేను నమ్మత్తమ్మా, నేనేమనత్తమ్మా, నాకు బుద్ధి వచ్చింది అత్తమ్మ. సారీ అత్తమ్మ. ఓగా ఎల్ఐసి వాళ్ళట వచ్చిర్రు, సంతకం పెట్టాలట. నువ్వు ఏంటి ఎల్ఐసి వాళ్ళు ఎవరో వచ్చిర్రు? ఎందుకు? ఏమో తెలియదు, ఏమో ఉన్నదట. దాని సంతకం పెడితే ఇస్తారట, నువ్వు సంతకం పెట్టాలట. నీ సంతకం ఎందుకు? ఎవరికన్నా కండ్లు ఇస్తాను ఏంది నాయి? ఏ కళ్ళు కాదత్తమ్మా, ఎల్ఐసి అట ఎల్ఐసి. ఏమో ఎవ నమ్ముడో గుడి దాంతో ఏందని అంత కండ్లు అమ్ముతాను ఏంది? సంతకం సంతకం పెట్టిడా? ఇది గీకు గాకు, ఇది ఇట్లా ఎడబెట్టత్తది. ఎందుకు బిడ్డ అది? నీకు పోస్ట్ వచ్చిందమ్మా, పోస్టు. సంతకం పెట్టిడా? అయ్యో బుక్ బుక్ పడ్డది. ఇదే ఇక తీసుకుని తీసుకున్నది. అమ్మని అమ్మ, 10 లక్షల రూపాయలు వచ్చి ఇవ్వాలి తెలవనియద్దు. ఏంటి అది? ఏం లేదత్తమ్మా, ఎల్ఐసి నుంచి వచ్చింది. నువ్వు పైసలు కట్టినావు కదా అప్పుడు. కట్టుకుంటా వచ్చిన. నాగవే 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు ఎందుకు వస్తాయి? 10 లక్షల దాకా రావాలి. 10 లక్షల అవి మాగత్తాయి, తర్వాత వస్తాయి కావచ్చు. ఇప్పుడైతే మరి 2 లక్షలు వచ్చినాయి మరి దీంట్లో. 2 లక్షలు వచ్చినాయి. సరే ప్రశాంత్ చెప్పే, మీ అమ్మ పేరు మీద 10 లక్షల చెక్ వచ్చిందట తెలుసా? అవునా? ఎప్పుడే? మొన్ననే వచ్చిందట. ఎవరన్నారు నీతో? చెప్పారు అనుకో మీ అన్నయ్య. 10 లక్షల చెక్ ఏంది? అయినా అది వచ్చి 3 రోజులు అయితే మరి మాకెందుకు చెప్పలే? ఇక చూసినావా, మీ అమ్మ ఎప్పటికింటే ఏ ముచ్చడైనా మీ అన్నకు మీ వదిన తప్పించి మనకేం చెప్పదు. ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళకే ముందుగా పెడుతుంది. నువ్వేమైనా నన్ను కంటి వేసుకుంటుంటావు నేను అడిగితే. సరే పోదాం పై పోయి అడుగుదాంపా. నువ్వు అడిగితే ఇప్పుడు ఇస్తారు. పోయి ఇంట్లో పడ్డాక, ఇంట్లో పడ్డాకనట ఇస్తారట. ఈయన సార్ అడుగుతాడట. నడు. ఏమైనా కొంపలు ముంచడానికి ఉన్నావు? అయిందా? ఎన్ని ఎత్తారో ఇట్లా ఇటువంటి ముచ్చట్లు. అగో నీ అమ్మందిగా అమ్మా అడగవేంది? చెక్ వచ్చింది అడగానే ఎల్ఐసి నుండి. వచ్చింది తీసుకొచ్చి పెట్టినవా ఇంట్లో? ఈ కొడుకు ఉట్టలేడు, ఇక ఈయన కద్దు. మరి మాకు ఎందుకు చెప్పలేవే? తెలుసు కావచ్చు అనుకున్న బిడ్డ. ఇప్పుడు లొల్లి ఎందుకు? సరిసగం తీసుకోరాదు. అబ్బా సరి సగము భలే చెప్పినవు. ఏంటిది లొల్లి పెడతారు వచ్చి? ఏంటిది? మీ ఇంట్లో చెక్ ఉన్నదని వచ్చినాం. చెక్క? ఏం చెక్కు? అగో ఎల్ఐసి ఏం చెక్కు? ఎల్ఐసి చెక్క? ఎల్ఐసి ఎక్కడిది? ఏ నుంచి వచ్చింది? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటిది? తెలిసేది తెలియదు అనుకుంటున్నావు. లొల్లి ఎత్తాలి ఇంటికి వచ్చి. నడువురి ఇచ్చారు ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం ఉన్నట్టు
మాట్లాడకు. ఇక్కడ ఎవరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతలేడు. అచ్చో ఇంటి మీద ఖర్చులు పెడతాను నడిపించాడు. ఏ లొల్లి పెడతలే, అడుగుదామని వచ్చినాం. చెక్కు లేదు ఏం లేదు. ఎక్కడిది చెక్కు ఏంద్రా ఏం లొల్లి ఇదే LIC చెక్ వచ్చిందట కదా. చెక్ వచ్చింది బరాబర్ తీసుకున్నాం. ఆగ చూడు మోగడేమో లేదంట. ఏడొచ్చింది నువ్వు వచ్చిందని చెప్తాను. ఉన్నాక ఏందో కలర్స్ చెప్పుకుల్లా వచ్చింది. గిన్నె అబద్ధాల, గిన్నె అమ్మో 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 చేసిందంత చేసింది. ముద్దుగా ఏం ఎరనట్ట కూర్చున్నది. ఏమన్నా అంటే చాలు పెద్ద కొడుకు పెద్ద కొడలు ఇల్లే కావాలి. చిన్న కొడుకు ఊటలే, చిన్న కొడలు అద్దు. ఏమైనా ఉన్నదంతా ఊడ్చి పెట్టుకుంటా పెద్ద కొడుకు ఇల్లు నింపబడుతుంది. అవునవును, నా ఇల్లు నింపుతే మంచిగా పెద్ద బంగ్లా మీద బంగ్లా కడుతుంది. అదేంది కనిపిస్తలేదు రోడ్ అవుతాలా? మీరు ఏమన్నా అద్దన్నమా? అవును, మా అత్తమ్మ బాగా సంపాదించి పెడతాంది మాకు. మీకు ఏం పెడతలేదు, మీరు ఏం తెలియదు మీకు కదా. ఏమన్నా అంటే చాలు మందిని ఏడ్చుకుంటుంటారు. ఇప్పుడు ఏడిపే ఏ బస్సు మీ అన్న? ఇంటి మీద ఖర్చులు వదిలి పెడతాను. అమ్మ చెప్పే. ఏం రోజురా మీ లొల్లి గంగలవాను ఆ పైసలు పాడుగాను సెల్సా తీసుకోరాదురా ఏంది నువ్వేం మాట్లాడతావు? సరసగా మాట్లాడవు. ఎన్ని వచ్చాయి? 2 లక్షలు వచ్చినాయి కదా 2 లక్షలు 20 లక్షలు సంపాదించింది లెక్క అలా మాట్లాడుతున్నావా? చూసినావా 10 లక్షల చెక్కులు 2 లక్షలు అవతారు. మీ అమ్మ వాళ్ళంతా ఒక్కటే. ఎవరు నీకు చెప్పింది 10 లక్షలు? 10 లక్షలు వచ్చినాయా ఏంది 10 లక్షలా? 10 లక్షలు ఏం వచ్చినాయి? మాకు తెలియదు అనుకుంటున్నా. ఎవరు మీకు చెప్పింది? ఎవరు? ఏ నోర్మి అత్తమ్మా నేను మంచిగా చెప్తా. నేను లక్షలు అంటే కాదనే మరి 2 లక్షలు వచ్చినాయి. మరి వాడు 10 లక్షలు వచ్చినాయి అంటానుగా ఏం తెలియదు వీళ్ళకు. నమ్ముతావు అన్ని పుట్టిస్తారు. వెళ్ళేసాడు ఏమని చెప్పినప్పుడు అట్టేటప్పుడు ఏమన్నాడు? 10 లక్షలు అన్నాడా 2 లక్షలు అన్నాడా? లక్షలు మరి 10 లక్షలు వస్తే 2 లక్షలు అని మాట్లాడుతున్నావు. మిత్తో అసలు ఏంటన్నట్టు కదా అన్ని కలిపి వచ్చినాయి 10 లక్షలు. ఇక నీకు వచ్చి చెప్పినాడు ఎవడాడు? గుంజువాడు చూసినావా ఊడ్చుకొని తిన్నామని చెప్పి మీ అమ్మ కూడా అబద్ధం చూసుకుంటే మంచిగా మాట్లాడి చెప్తాను. మంచిగా మాట్లాడని చెప్తానా? పొల్ల కూడా వాడితో ఊకుంటా అంటే పైసలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మాట్లాడతారు. ఏడికి పోయేది ఏడికి ఏడికి పోతావు? ఏంది 10 లక్షలు తెచ్చేది? 10 లక్షలు ఏం చేస్తావు? 10 లక్షలు అని మాట్లాడతారు. జరుగు నువ్వు బస్లే నువ్వు చూసినావు ఇది? నువ్వురా. గట్లా నువ్వు గెత్తా రే ముసలి. చంపుతావానే? ఆ? మీరు చేసారా మేము చేసినావా? ఉన్నొక్క ముసల్దాన్ని చంపుతారా? ఏం లొల్లిరా రాములు తమ్మి ఏం సంగతి? ఇది ముసల్దాన్ రక్తం చూడు ఎట్లా కారుతుందో గిట్టనేనా లొల్లు? అలా ఇలా కథ చూసినావా? చిన్న పెద్ద లేకుంటే ఇంటి మీదకి వచ్చి లొల్లి. నువ్వు మాట్లాడేమే? ఏవో పైసలట ఎల్ఐసి పైసలు 2 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వచ్చినాయి. మీ మీద పోసుకుంటారు, బంగ్లా మీద బంగ్లా కట్టుకుంటారు అని ఇంటి మీద వచ్చి లొల్లి పెడతారు. ఇక ముసలి దాన్ని చంపుతాను చూసి. ఇప్పుడు ఏం చేస్తా? అమ్మో ఎంత మోసం మాటలు మాట్లాడుతున్నావు. ఎవరైనా ఎల్ఐసి వేసేటప్పుడు 2 లక్షలు అని మాట్లాడతారా? పెద్ద మొత్తం పైసలు చెప్తారు. కావాలంటే మా అత్తమ్మ అడుగురి 10 లక్షలు ఇచ్చిరట. నేను వెళ్ళేసి కట్టేటప్పుడు 10 లక్షలు వస్తాయి అని చెప్పారు. అయితే మొన్న చెక్ వచ్చింది. మా పెద్ద కోడలు ఏం చెప్పింది 2 లక్షలు వచ్చినాయి అత్తమ్మ అన్నది. ఆ చెక్కు నేను చూసేదాన్ని నాకేమన్నా చదువు వస్తుందా అది చెప్పింది. నేను వీళ్ళు వచ్చి పుల్లు పెట్టుకుంటారు. ఆ 2 లక్షలు అయితే 2 లక్షలు చేరుసాని తీసుకోరు అని చెప్పిన. అయినా ఇంటలేరు. అగో 2 లక్షలు ఎట్లా వస్తే 10 లక్షలు రావాలి. నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చదువుకోలే అనుకుంటున్నావా? పోయేద్దాం LIC ఆఫీస్కి. పై అమ్మతా లేవు. ఏంది ఆఫీసు పోయేది? అవును బారాబాద్ 10 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఏందంట? మీ అబ్బాయి మీ ఇంటికాండి మీకు ఎన్ని జరగొడుతుంది? నేను చూడొచ్చిండే ఏమన్నా ఖర్చు అవుతలేవా? ఏమో గోళ్ళకే మస్తు పైసలు అవుతాయి. అవును వాడుకున్నా నీ పైసలు. ఏంది ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మంచికి చెడుకే వాళ్ళు చూసిర్రా దాన్ని. మీరు అలా చూడలేదా? మీరు ఒక్కడే చూసిర్రా ఏంది? ఒక్కదాన్నే మందులు కొనిచ్చాడు. ఇంటికి వచ్చిన కీడికి వచ్చి మందులు అంటది. గోళీలకు లక్షలైనా మీకు? మరి ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. గోళ్ళకి 10 లక్షలు వచ్చినాయే చెప్పేమేమ్మా నువ్వు? చెప్పినావు కానీ తేలేదా అబద్ధం ఆడకు నువ్వు. సరే ఇప్పుడు వాళ్ళకి ఏం జరగట్లేదు పైసలు. పెద్దోనికి బండి నడతలేదట. పెద్దోనికి ఇల్లు లేదు, బాధపడతాడు, ఇంట్లోకి వెళ్తలేదని ఆమెకి పంపింది. పోనీ అని ఊకున్నాం. అందుకే ఆ బిల్డింగ్ కట్టినాం మేము. పెద్ద బిల్డింగ్ అది మేము కష్టపడి చేసుకున్నాం. బతుకుతలేము. మీ మంది మీద బతుకుతానా మేము? అవు మరి అత్తగారు సొమ్మ అంతా తింటాను. మంచిగా మాట్లాడి చెప్తాను. అలా చెప్పే అలా చెప్పు మరి. అలా నీ గురికొస్తా ఈ పద్ధతేనా బాబాయ్? నువ్వే చెప్పు. 10 లక్షల రూపాయలు అయితే 2 లక్షలు వచ్చినాయని మాట్లాడతాను. పద్ధతేనా? రాములు నువ్వు పెద్దోను నువ్వు ఈ తోటలో వీళ్ళ తోటలో ఈ ముసల్దాన్ని కొట్టి ఎవడు పెట్టుకుంటా? ఇప్పుడు మేమే పెట్టుకుంటావా? అది మంచి పద్ధతేనా? ఇప్పుడు ముసల్దాన్ని వచ్చి నువ్వు చేసు. కాదు పైసల గురించి ముసల్దాన్ని చంపుతారా? ఇక వాళ్ళకి అట్లా ఉంది. మీదికి వచ్చి లోన్ పెడతారు. ఇప్పుడు ఎవరు నువ్వు చేసిర్రే? అవి చూడు మామ, మా అన్న దగ్గర 10 లక్షలు పెట్టుకొని లేవని చెప్తున్నాను. మళ్ళా నేను ఒక్కడే చెప్తా,
ముసలా ఉన్న రోజులు ముసలా పేరు మీద ఉంటాయి పైసలు. ఆమె ఉన్న రోజులు ఆమె పేరు మీద ఉంటే తర్వాత మీకు ఏదుతాయి అంతే. ఈ పైసలు 10 లక్షలు ఉన్నాయి అవి ఉన్నాయి అని లొల్లి పెట్టుకున్నాడు. అందరికి అంత అదని దాని బడ్జెట్ బట్టి ఉంచుకొని ఆ పైసలు తెచ్చుకోరు. తర్వాత ఆమె ఉన్న రోజులు ఆమె పేరు మీదే ఉంటాయి. మీరు ఇట్లా లొల్లి పెట్టుకొని తనుకున్నాడు గుద్దుకున్నాడు మంచిగా ఉంటుంది ఇది. రాములు ఇదంతా లొల్లొద్దు. ఆ చెక్ వచ్చింది చూసినావా? ఆ చెక్ తీసుకుపోయి అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అమ్మ ఖర్చులు పోగా మిగిలిన ఆమె చచ్చిపోయిన తర్వాత మీ ఇద్దరు సరిసగా మంచుకోరి. అదో అలాగా ఏ లొల్లి పెట్టుకోకూరి. మీరిద్దరు కలిసి కొడితే ముసలి అట్టి చచ్చిపోతుంది. విన్నారా? కాక మీరు తోడవుతున్నారు. రేపు తెల్లారితేనే మీరు మళ్ళీ ముఖాలు చూసుకుంటారు. మీ అవయం పెంచిన వాళ్ళకు మీకే వాళ్ళు లొల్లి పెట్టుకోకూడదు. మంచిగా ఉండదు కలిసిమెలిసి. పెద్దోడా చిన్నోడా మీరిద్దరు కలిసిమెలిసి ఉండి మీ అమ్మని హాస్పిటల్కి తీసుకుపోయి బాగా రక్తం కారుతుంది. ఇద్దరు కలిసిమెలిసి ఉండుర్రి. ఫస్ట్ తీసుకుపోరే దవాఖాన తీసుకుపోరే వాళ్ళైతే రక్తం కారుతున్నా తీసుకుపోరే దవాఖానకైతే తీసుకుపోయి దవాఖాన తీసుకుపోయి